Hi viewers, welcome to Telugu job portal Hindustan Petroleum Corporation Limited HPCL Vizag. ఆగస్టులో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ ఈ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. సో ఆసక్తితో ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేశాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి 21 మే వరకు సమయం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్, మెయింటెనెన్స్ టెక్నీషియన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన డిసిప్లిన్స్లో ఖాళీలు ఉన్నాయి. ల్యాబ్ అనలిస్ట్, జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేవి భర్తీ చేస్తున్నారు. టోటల్ 186 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కేటగిరీ ఎస్సీ కానీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్ ప్రతి ఒక్క కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. ఆపరేషన్ టెక్నీషియన్ ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. బాయిలర్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ క్లాస్ అటెండెంట్ కంపెనెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీకు ఉంటే కనుక బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అంటారు. సో మీకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ కాకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ సంబంధించిన డిసిప్లిన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన కేటగిరీ మీరు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా కానీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉంటే ఈ యొక్క సీరియల్ నెంబర్ 5 పోస్ట్కి అప్లై చేయవచ్చు. ల్యాబ్ అనలిస్ట్ బీఎస్సీ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉంటే ఎలిజిబిలిటీ ఉంది. లేదంటే ఫస్ట్ క్లాస్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు ఈ ల్యాబ్ అనలిస్ట్ పోస్ట్కి. నెక్స్ట్ జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దాంతోపాటుగా వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అన్ని క్వాలిఫికేషన్ కూడా మనకి రెగ్యులర్ కోర్స్ అయి ఉండాలి. రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మీరు పూర్తి చేసి ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సంబంధించిన పొజిషన్కి అప్లై చేసే వారికి అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమినల్ అయ్యి ఉంటే 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అయ్యి ఉంటే మీరు 50% ఉన్నా కూడా అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం 18, మ్యాక్సిమం 25. మీరు ఏజ్ చెక్ చేసుకోవాల్సిన తేదీ వచ్చి 1 ఏప్రిల్ 2022. ఇవి కాకుండా మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది. 55,000 వరకు మీకు పే స్కేల్ ఉంటుంది. ఇతర అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. వైజాగ్లో పొజిషన్ ఉంటుంది మీకు. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏంటంటే జనరల్ యాప్ట్యూడ్ టెస్ట్ అంటే మనం జనరల్గా కంప్యూటర్ ఎగ్జామ్ సంబంధించి ఏమైతే ఒక రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, యాప్ట్యూడ్ కామన్ ఎలా అయితే ఉంటాయో అవి కామన్గా ఉంటుంది. దాంతోపాటుగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ వాళ్ళు ఎడ్యుకేషన్లో ఏమైతే చదువుకున్నారో వాటి నుండి క్వశ్చన్స్ అడుగుతారు. ఎగ్జామ్స్ అంటే అక్కడ ఉండవచ్చు. ఆల్ ఇండియా మనకి 22 సిటీస్లో ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించిన సెంటర్ అయితే ఉంటుంది. మెయిన్ ఇక్కడ వైజాగ్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ మెయిన్ సిటీస్ అంటే హైదరాబాద్ కానీ, విజయవాడ, వైజాగ్ ఇక్కడ సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత అప్డేట్స్ కోసం వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. అంటే సెంటర్స్ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అప్పుడు హెల్త్ సిచ్యువేషన్ ఏ విధంగా బేస్ చేసుకుని క్యాండిడేట్స్ని పిలుస్తారనమాట ఎగ్జామినేషన్కి. సో మీరు అప్డేట్స్ కోసం వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. సో వన్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్ పూర్తి అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ పిలుస్తారు. నెక్స్ట్ ఫీజు 500 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అయి ఉంటే వారికి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు పే చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అది కూడా ప్రిఫరబుల్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ అన్నారు. ఒకసారి బయట ఫోటో స్టూడియోలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చూపించిన నోటిఫికేషన్ ఉంది. దాని దగ్గర మీకు ఫోటో అనేది క్లియర్గా తీసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెరీస్, మీకు ఏమైనా క్వెరీస్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. మీ క్వెరీస్ని ఈమెయిల్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. 21 మే వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన రిక్రూట్మెంట్ పేజ్. జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ పోస్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఎఫ్ఏక్యూ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో గైడ్లైన్స్ ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ ఇది. ఒకసారి వెబ్సైట్ చెక్ చేస్తామని ఏమైనా అప్డేట్స్ ఉన్నా ఇక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది వెబ్సైట్. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్,
తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి రిమైనింగ్ అప్లికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది FAQ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు కొన్ని డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్లో ఎటువంటి ఇబ్బంది రావచ్చు. కొంతమంది క్యాండిడేట్స్ డౌట్ వస్తుందన్నమాట, ఫీజు ఎలా పే చేయాలి, ఫోటోగ్రాఫ్స్ కానీ, ఎలిజిబిలిటీ కండిషన్, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ అప్లై చేస్తే మళ్ళీ ఆఫ్లైన్ అప్లై చేయాలా, ఇలా అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. ఒకసారి ఈ యొక్క ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చదివిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్లికేషన్ అనేది సజావుగా పూర్తవుతుంది. డిఫరెన్స్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL వైజాగ్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం ఈ యొక్క బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.